కాకినాడ జిల్లా సామర్లకోట పట్టణంలో గల పశువుల ఆసుపత్రిలో లయన్స్ క్లబ్ ఆఫ్ భీమేశ్వర్ ఆధ్వర్యంలో సామర్లకోట లయన్స్ క్లబ్ అధ్యక్షులు ASRYVR ప్రసాద్ అధ్యక్షతన జూనోసిస్ డే సందర్భంగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. వైద్య శిబిరానికి కాకినాడ జిల్లా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మల రామస్వామి ముఖ్య అతిథిగాను, సామర్లకోట మున్సిపల్ చైర్పర్సన్ గంగిరెడ్డి అరుణ కృష్ణమూర్తి, లయన్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఈవి ఈశ్వర్ కుమార్, లయన్స్ రీజియన్ చైర్పర్సన్ పి వెంకటేశ్వరి, లయన్స్ జోన్ చైర్పర్సన్ కె విజయకృష్ణ విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి తుమ్మల రామస్వామి మాట్లాడుతూ, జంతువులన్నిటిలో విశ్వాసం అనేది అత్యంత ప్రేమగా పెంచుకునేటటువంటి జంతువు కుక్క అని, వీటి లాలాజలం నుంచి వ్యాపించేటటువంటి ర్యాబిస్ వ్యాధి అత్యంత భయంకరమైనది అని, ర్యాబిస్ వ్యాధి యొక్క నిర్మూలన మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తల నిమిత్తం ప్రతి సంవత్సరం లయన్స్ క్లబ్ వారు చేస్తున్నటువంటి సేవలు అమోఘమని అన్నారు. లయన్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఈశ్వర్ కుమార్ మాట్లాడుతూ, అనేక సేవల విషయంలో లయన్స్ క్లబ్ ముందుకు పోతుందని, ఈ వ్యాక్సినేషన్ నేటి నుండి 4 రోజుల పాటు ప్రభుత్వ పశువుల ఆసుపత్రిలో ఉచితంగా వేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ AH జాయింట్ డైరెక్టర్ డాక్టర్ ఎస్ సూర్యప్రకాశ్రావు, సామర్లకోట VBRI జాయింట్ డైరెక్టర్ చంద్రమౌళి నాయక్, కాకినాడ AH డిప్యూటీ డైరెక్టర్ ఎన్ నిర్మలా కుమారి, సామర్లకోట AH అసిస్టెంట్ డైరెక్టర్ ఈ ప్రమీల, సామర్లకోట వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ ఎం భవానీ, లయన్స్ క్లబ్ సెక్రటరీ తుమ్మల సత్యనారాయణ, లయన్స్ ట్రెజరర్ బడుగు సీతారామరాజు, ఇతర లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెంపుడు కుక్కలకు యాంటీ రాబిస్ వ్యాక్సిన్ వేయడం జరిగింది. వ్యాధులు నిర్మూలించడానికి కృషి చేశారంటే వారిని అభినందించాలి ఎవరైనా. ఇవాళ మన దేశంలో ఎక్కడా పోలియో వ్యాధి లేకుండా, మొన్న ఎక్కడో పాకిస్తాన్లో 4 కేసులు కానీ, ఇంకా వేరే బంగ్లాదేశ్లో 2 కేసులు, 6 కేసులు ప్రపంచంలో నమోదవుతే, ఇక్కడ ఎక్కడా మనం భారతదేశంలో ఒక కేసు కూడా లేకుండా చేసినటువంటి ఘనత ఇలాంటి ఆర్గనైజేషన్స్ ఉంటే వారిని అభినందించవలసినటువంటి అవసరం. మరి ఈరోజు ఇందాక ఈశ్వర కుమార్ గారు చెప్తూ, మనం కంటి చికిత్సల మీద కానీ, కంటి చూపు జాగ్రత్తల మీద కూడా మనం పనిచేస్తూ ఉంది లయన్స్ ఆర్గనైజేషన్ అనేటువంటిది చెప్తా ఉన్నారు. అలాగే ఈ కంటి చూపు అనేది ఎప్పుడైనా ఎవరైనా కంటి చూపు రాకపోతే, ఇప్పుడైతే ఏదో కిరణ్ కంటి ఆసుపత్రి అని, లేకపోతే ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ఏం చేస్తారంటే అది వారి మంచి కోసం చేయొచ్చు, లేకపోతే కళ్ళజోళ్ళు అమ్ముకోవడం చేస్తున్నారు, కానీ ప్రతి దిక్కున ఆపరేషన్ చేస్తూ ఉన్నారు. ఈ కంటి శస్త్రచికిత్స కోసం కానీ, కంటి చూపు కోసం కానీ మొట్టమొదటి నుంచి పనిచేస్తున్నటువంటి ఆర్గనైజేషన్ మాత్రం లయన్స్ వారు అనేది సందర్భంగా తెలియజేస్తాం. అలాగే డయాబెటిక్ పని చెప్పారు, షుగర్ పేషెంట్లు ముందు చేయగలుగుతుంది. అంటే షుగర్ వచ్చిన తర్వాత కన్నా ముందు షుగర్ రాకుండా ఎటువంటి నియమాలు తీసుకోవాలి, ఎటువంటి ఎక్సర్సైజ్ చేయాలనేటువంటిది. దీన్ని షుగర్ పట్ల చాలామంది చాలా బాధ పడుతూ ఇతర వ్యాధులు కూడా ఈ షుగర్ వల్లే వస్తున్నాయి. కాబట్టి లయన్స్ వారికి నా యొక్క ప్రత్యేక కోరిక, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కంటి సమస్యలతో బాధపడితే మా దగ్గర పంపిస్తే ఉచితంగా పరీక్ష చేసి వాళ్ళకి ఆపరేషన్ పడగా ఏమైనా చూసి మేమే రికమెండ్ చేసి పంపించే ఏర్పాటు ఇంచుమించు గత 2 సంవత్సరాల నుంచి 250 ఆపరేషన్లు. డయాబెటిక్ ఆ వ్యాధి వచ్చిన తర్వాత చాన్నాళ్ళు కానీ మనకు తెలియదు. ఆ తెలిసి లోపల ఏదైనా మిగతా పార్ట్లు కూడా పోవడానికి ఎక్కువ అవకాశం. దీని మీద ప్రీ డయాబెటిక్ అని కొంచెం రాకుండా ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి, మన ఎక్సర్సైజ్ మన లైఫ్ స్టైల్ ఏ విధంగా మార్చుకోవాలి, రోజు ఏ విధంగా ఎక్సర్సైజ్ చేస్తే దీనికి దూరంగా ఉండొచ్చు అని అదొక ప్రాజెక్ట్ కూడా తీసుకోవడం జరిగింది. గత సంవత్సరం మా జిల్లాలో 80 లక్షల రూపాయలతో 15 క్లబ్బులు 15,000 మందికి, ప్రతి క్లబ్బు 3,000 మంది చొప్పున 45,000 మందికి కంటి డయాబెటిక్ స్క్రీనింగ్ టెస్ట్ చేయడం జరిగింది. విచిత్రంగా చాలా మందికి అందులో వాళ్ళకి షుగర్ ఉన్నదని కూడా తెలపడం, ఒకరికి 350, 400 నేను మా ద్వారా కూడా తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు. ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ కూడా చేస్తే, ఈ సంవత్సరం మన వైద్యులు కూడా ఇప్పుడే మొదలుపెట్టి ఇంకొక 3,000 పరీక్షలు మేము చేయడానికి ఈ మంత్ ఎండ్ నుంచి దానికి చేయమనిగా మన గుడి శంకర్రావు గారిని డయాబెటిక్ క్యాంప్కి స్టేట్ చైర్మన్ కూడా ఎంచుకోవడం.